బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిఐడి విచారణ కొనసాగుతోంది. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కరీంనగర్ సిపిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కౌశిక్ రెడ్డిని విచారిస్తున్నారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డితో పాటు 16 మంది బీఆర్ఎస్ నాయకులకు సిఐడి నోటీసులు ఇచ్చింది. తన గుర్తింపు కార్డు, సంబంధిత పత్రాలతో సిఐడి ఎట్ హాజరయ్యారు కౌశిక్ రెడ్డి. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావటం లేదంటున్నారు కౌశిక్ రెడ్డి. నోటీస్ ఇచ్చారో అసలు నాకు కూడా ఆశ్చర్యం ఉంది. ఖచ్చితంగా నోటీస్ని తప్పకుండా ఏమి ఇచ్చారో అడుగుతా. డీటెయిల్స్ అడిగిన తర్వాత బయటకు వచ్చినాక డీటెయిల్గా కూడా నేను మాట్లాడతా. కేవలం మా డంపింగ్ యార్డ్ గురించి రేపు నేను హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ఆడ రేపు నా నిరసన ప్రోగ్రామ్ ఉండే కాబట్టి ఇవాళ నిరసన ప్రోగ్రామ్ ఉండే కాబట్టి దాన్ని ఇవాళ సిఐడి నోటీస్ ఇచ్చి లోపల సిఐడి ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ రెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావట్లేదు అంటూనే విచారణకు హాజరయ్యారు కౌశిక్ రెడ్డి. ప్రస్తుతం విచారణ ఏ ప్రకారం జరుగుతోంది, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి దిలీప్? ఎస్ అనుశ్రీ, సో ప్రస్తుతం లక్డికాపులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి పాడి కౌశిక్తో పాటు తన సతీమణి శాలిని రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. నోటీసులోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో కౌశిక్ రెడ్డితో పాటు తన సతీమణి శాలిని రెడ్డి కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డితో పాటు తన సతీమణి శాలిని రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాల్సిన సమయంలో సంబంధిత అడ్రస్ ప్రూఫ్తో పాటు సంబంధిత పత్రాలన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పి ఇప్పటికే నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో సో ఐడి ప్రూఫ్తో పాటు సంబంధిత పత్రాలు తీసుకొని సిఐడి కార్యాలయానికి అయితే విచారణకు కాసేపటి క్రితమే హాజరయ్యారు. సో జనవరి 29వ తేదీన హుజురాబాద్ వీణవంకలో జరిగినటువంటి ఈ సమ్మక్క సారలక్క సంబంధించిన గద్దె విషయంలో వివాదం నెలకొంది. ఈ వివాదంలో కౌశిక్ రెడ్డితో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ కమిషనర్ అడ్డుకున్నారని అనేటువంటిది ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ కమిషనర్ పైన గౌస్ ఆలం పైన కూడా కొన్ని మతపరమైన ఆరోపణలు కౌశిక్ రెడ్డి చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. సో గౌసాలం పైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా సిఐడి ఈ కేసు విచారణ చేస్తుందని చెప్తూ గత నెల 26వ తేదీన ఈ నెల 4వ తేదీన విచారణకు హాజరుకోవాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి నేపథ్యంలోనే కాసేపటి క్రితమే ఆ కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం 18 మంది కౌశిక్ రెడ్డితో పాటు తన సతీమణితో పాటు మొత్తం 18 మందికి నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఇవాళ హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ విషయంలో కూడా హుజురాబాద్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి డంపింగ్ యార్డ్ విషయంలో కూడా హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇవాళ కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారంటూ కూడా కౌశిక్ రెడ్డి పేర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో లేనిపోని కేసులు అన్ని పెడుతూ కూడా సో తనను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది ఇటు కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. సో ఎందుకు తనకు నోటీసులు ఇచ్చారో అర్థం కావట్లేదని కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కమిషనర్ సిపికి నోటీసులు ఇవ్వాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కరీంనగర్ కమిషనర్తో మతపరమైన ఆరోపణలతో పాటు ఫైరింగ్ విషయంలో కూడా ఫైరింగ్ చేశారు. అక్కడ ఒక మహిళ కూడా అన్నోన్ పర్సన్ కూడా అక్కడ మృతి చెందింది అనేటువంటిది కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధార్ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకొని సిఐడి కార్యాలయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇద్దరు అధికారులు ఇటు పాడి కౌశిక్ రెడ్డితో పాటు తన సతీమణి శాలిని రెడ్డిని కూడా విచారణ చేస్తున్నారు. ఎస్పీ అశోక్ కుమార్తో పాటు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డిలు సో ఇద్దరు కలిసి కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ దిలీప్.